స్నేహితుల మధ్యలో వాళ్ళేదో చేస్తున్నారు, మనం కూడా అదే చేద్దామనని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీరు స్పెషల్‌గానే ఉండాలి. ప్రత్యేకించబడినటువంటి జనాంగంగానే ఉండాలి. అప్పుడే రాజులైన యాజక సమూహంలో ఆయన మిమ్మల్ని చేర్చేటటువంటి దేవుడు. ప్రతి దానికి కండిషన్స్ అప్లై. ఒకవేళ నువ్వు చదువుకుంటున్నట్లయితే ఇయర్ ఎండింగ్‌లో ఎగ్జామ్ నువ్వెలా రాయాలో, అలాగే దేవుని సంధిలో నీ యొక్క జీవితము మార్చబడాలి. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ కలిగి సవాలుకరంగా నువ్వు జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంతేగాని ఎలా పడితే అలా ఉంటాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి. రోజు లైవ్‌లోకెళ్తున్నాను. ఆవిడ ప్రార్థనలో తప్ప, లేదంటే దేవుడిలో తప్ప అలా కాదు. ఎప్పుడైతే మనం విశ్వాసం చేత దేవునిని అడుగుతామో, అప్పుడే అమ్మైనా అడగందే అన్నం పెట్టదు కదా! దేవుడికి మన యొక్క అవసరతలన్నీ తెలిసినప్పటికిని మనము దేవుని సంధిలో ఆయన సన్నిధిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అందుకనే దేవుని సంధిలో ఎప్పుడు కూడా విసుకక, ఎడతెగక, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉండంటే, మీ జీవితంలో మీరే ఇయర్ ఎండింగ్‌కి నేను చెప్పింది చేసి చూడండి. నేను చెప్పింది కాదు.